మూడో రోజుకు అదే ఇష్టమవుద్ది. కాబట్టి మీరందరూ మనమందరం ఈ వేదిక మీద ఉన్నోళ్ళు ఎవరైనా ఎవరికి వారసత్వంగా హోదాలు రాలేదు. వారసత్వంగా హోదా రావడానికి అవకాశం ఉన్న వైఎస్ షర్మిల గారి వేదిక మీద ఉన్నారు. కానీ వారసత్వంగా వారేది తీసుకోలేదు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మోతీలాల్ నెహ్రూ గారు వేల కోట్ల రూపాయల ఆస్తులను దేశానికి జాతికి అంకితం చేశారు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వతంత్ర పోరాటంలో 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉక్కు మహిళగా రాణించడమే కాకుండా ఈ దేశం కోసం ప్రాణాలనిచ్చి చివరి రక్తపు బొట్టు వరకు దారం పోసారు. వారి వారసత్వం నుంచి వచ్చిన రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమగ్రత కోసం ప్రాణాలు ఇచ్చారు. వారి ఆశయాన్ని కొనసాగించాలని శ్రీమతి సోనియా గాంధీ గారు పడ్డ శ్రమ, ఇద్దరు చిన్న పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని ఈ దేశం కోసం వారు సర్వం త్యాగం చేసి ఈ దేశానికి నాయకత్వ సమస్య వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి దేశ నాయకత్వానికి అండగా నిలబడి ఒక మంచి నాయకత్వాన్ని సోనియా గాంధీ గారు అందించారు. ఇంతమంది వారసత్వంగా మహాత్మా గాంధీ గారు 30 సంవత్సరాలు బ్రిటిషర్స్ మీద పోరాటం చేసి స్వతంత్రం సాధిస్తే బ్రిటిషర్స్ కూడా మహాత్మా గాంధీ గారి మీద లాఠీ ఎత్తడానికి భయపడ్డారు. కానీ స్వతంత్రం వచ్చిన కొద్ది నెలల్లోనే భారతీయులమని చెప్పుకునే రాజకీయ పార్టీలు తూటాలతో మహాత్మా గాంధీ గారిని నేలకొరగదీశారు. అంటే బ్రిటిషర్స్ కూడా ధైర్యం చేయలేదు మహాత్మా గాంధీ గారిని టచ్ చేయడానికి. కానీ భారతీయ జనతా పార్టీ వారసత్వం ఉన్న వాళ్ళు మహాత్మా గాంధీ ప్రాణాలనే బలిగొన్నారు. మహాత్మా గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. ఇందిరాగాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. రాజీవ్ గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. ఈ లెక్కన ఈ వారసత్వంతోనే రాహుల్ గాంధీ గారు కూర్చున్న ఇంట్లో ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. కష్టం అనేది తెలియకుండానే ఈ తరంలో వారు ప్రధానమంత్రి కావాలి. కానీ ఇంత వారసత్వం ఉన్నా, ఇంత త్యాగ చరిత్ర ఉన్నా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండల్లో మంచు కొండల్లో 150 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు. తెలంగాణ రాష్ట్రంలోనే 22 రోజులు 375 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి నాకంటే ఇక్కడ ఉన్న మీకే ఎక్కువ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్ర, రాజశేఖర రెడ్డి గారు అందించిన పరిపాలన, రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ పథకాలు, రాజశేఖర రెడ్డి గారు చూపించిన అభివృద్ధి ప్రణాళిక ఒక గొప్ప ప్రణాళిక. ఈ రోజుకు మనం కాంగ్రెస్ విజయాలలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలనే మనం ప్రతి వేదిక మీద ప్రస్తావిస్తున్నాం. ఆ రకంగా వైఎస్ షర్మిల గారు కేవలం రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని ఆంధ్రప్రదేశ్లో ఏ హోదాకైనా వెళ్ళొచ్చు. కానీ ఇటు తెలంగాణలో 3700 కిలోమీటర్ల పాదయాత్ర కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చాలా కష్టాలలో ముళ్ళబాటలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తను చేయగలిగిన ప్రయత్నం అంతా ఏ అవకాశాన్ని కూడా జారవిడ్చుకోకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వైఎస్ షర్మిల గారు ఈరోజు కష్టపడుతున్నారు. నేను మీకు చెప్పదలుచుకున్నది, వారసత్వం ఉండి త్యాగాల పునాదులున్న రాజీవ్ గాంధీ గారు క్షేత్రస్థాయిలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదవాడు తలుపు తట్టి పేదవాడి గుండెకు చేరాలన్న ప్రయత్నము వైఎస్ షర్మిల గారు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మన్ననలు పొంది ఈరోజు రాజకీయాలలో రాణించాలని చేస్తున్న ప్రయత్నము జిల్లా పార్టీ అధ్యక్షులుగా మీకు అందరికీ ఒక స్ఫూర్తినివ్వాలి అని నేను భావిస్తున్నా. కష్టము శ్రమ ఎప్పుడు ఊరికపోదు. మమ్మల్ని జిల్లా పార్టీ అధ్యక్షులను చేసింది కాబట్టి ఈ జిల్లా మీద మొత్తం మాది ఆధిపత్యం ఉన్నది. మేము ఈ జిల్లాలకు అధిపతులమైనమా అని ఒకవేళ మీరు ఎవరైనా భావిస్తే మొట్టమొదటి తప్పిదం అదే అవుతుంది. ఇది అధికారం కాదు. జిల్లా పార్టీ అధ్యక్షుడు అనేది ఒక బాధ్యత. ఈ బాధ్యత అనేది కుటుంబ పెద్ద లాంటి బాధ్యత. పార్టీలో అన్ని రకాల
నాయకులు ఉంటారు, అన్ని రకాల ఆలోచనలు చేసే వాళ్ళు ఉంటారు. షర్మిల గారు చెప్పినట్టు విత్ ఇన్ ద పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఇది ఈ రోజు కాదు, 141 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ మొదలైనప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్నప్పుడు కూడా వారి ఆలోచన విధానానికి భిన్నాభిప్రాయాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీలో వివిధ సందర్భాలలో జాతీయ స్థాయి నాయకత్వంలోనే జాతీయ నాయకత్వం చెప్పేదానికి కూడా భిన్నంగా అభిప్రాయాలు చెప్పే సంస్కృతి